గీతాంజలి అనే మన ఇంటి ఆడపడుచు తెనాలి ఆమె స్వగృహం తనని రైల్వే స్టేషన్ లో ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేశారు. అది పక్కా ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే సీసీ ఫుటేజ్లు బయట పెట్టగలరా ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. సజ్జల కుమారుడు పిల్ల సజ్జల ఏదేదో వాగుతా ఉన్నాడు మీడియా ముందుకొచ్చి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు, మానభంగాలు, రేపులు, ఎంతమంది ఆడబిడ్డలు చనిపోయారు. ఒక్క రోజు కూడా నోరు తెరవని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈ పిల్ల సజ్జలు అనేవాడు గీతాంజలి అనే అమ్మాయి మరణం జరగంగానే ఎందుకు వచ్చాడు? ఆ పిల్ల 7వ తారీఖు అలా జరిగితే 10వ తారీఖు చనిపోయింది. ఆ 3 రోజులు ఏం పీకడని అడుగుతా ఉన్నాను. నిజంగా ఆ పిల్ల మీద మీకు ఒక సోదరిగా మీకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండుంటే వెంటనే కేసు ఫైల్ చేయాలి కదా, నిజ నిర్ధారణలు తెలుసుకోవాలి కదా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? చనిపోగానే హడావుడిగా హుటాత్తుగా ఉన్న పలంగా అక్కడికి విడుదల రజని ఈ పిల్ల సజ్జల మహిళా కమిషనర్ వెళ్ళింది. మహిళా కమిషనర్ ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతో మంది ఆడపిల్లల మీద రేపు జరిగాయి, ఒక్కరోజు కూడా స్పందించలేదు ఈ ఆడ మహిళ, వైసీపీ మహిళ. మరి మొన్న విడుదల రజని అనే ఆవిడ అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఇబ్బంది పెట్టద్దని చెప్తే పెట్రోల్ పోసి అక్కడికక్కడ తగలేసిన పరిస్థితి. ఆ కుటుంబాన్ని కానీ ఆ మృతదేహం దగ్గర కానీ వెళ్ళి పరామర్శించి నేను ఉన్నానని ధైర్యం చెప్పడం కూడా తెలియదు ఈ రజనీకి. ఈ రోజు ఉన్న పలంగా పిల్ల సజ్జలతో కలిసి ఈ ఇద్దరు మహిళలు ఎందుకు వెళ్ళారని అడుగుతా ఉన్నాను. ఎవరి మీద బురద చల్లుతారు? తప్పు చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీద బురద చల్లుతా ఉన్నారు. ఆనాడు రాజకీయాల్లోకి రావడం కోసం తండ్రిని చంపేశాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో డౌట్లు పడతా ఉన్నారు. హెలికాప్టర్లో చంపేసింది, తండ్రిని చంపేసింది కూడా జగన్మోహన్ రెడ్డే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. రాజకీయం చేయడం కోసం, రాజకీయాల్లోకి రావడం కోసం తండ్రి అడ్డైపోతాడని తండ్రిని కూడా చంపిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. అధికారంలోకి రావడం కోసం బాబాయిని, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తండ్రి పోయిన తర్వాత పెద్ద దిక్కు బాబాయ్, అలాంటి బాబాయిని కూడా హతమార్చి రక్త సంబంధం అనేది కూడా మర్చిపోయి బాబాయి గొడ్డలతో చంపేసి తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్రని పెట్టాడు. అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు నీ బతుకు జడ జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఉందని అడుగుతా ఉన్నా. ఒక ఆడబిడ్డ శవంతో రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఎందుకు సిగ్గు అనిపించట్లా? ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తానని చెప్పిన నువ్వు, గన్ను కన్నా ముందు జగన్ వస్తానని చెప్పిన నువ్వు, ఈ రోజు ఆడబిడ్డ శవంతో రాజకీయం చేస్తా ఉన్నావు. ఇద్దరు వ్యక్తులు వైసీపీకి సంబంధించిన గూండాలను తీసుకెళ్లి ఆడబిడ్డని రైలు ట్రాక్ కింద తోసిన పరిస్థితి ఎవరికి తెలియదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఏ పాపం తెలియకపోతే, నువ్వేం చేయకపోతే సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నావు? ఈ రోజు మళ్ళా అధికారంలోకి రావడం కోసం ఆడబిడ్డ శవంతో రాజకీయం చేస్తా ఉన్నావు. ఇద్దరు చిన్న చిన్న పసిబిడ్డలు, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆ చనిపోయిన మహిళ గీతాంజలికి 2 ఆడబిడ్డలు. ఆ ఆడబిడ్డల ఉదురు తప్పకుండా తగులుతుంది. నువ్వు వదిలిపెట్టినా సరే గీతాంజలి సావుకు కారణమైన ఎవరిని వదిలిపెట్టవు. నీతో సహా నువ్వైనా సరే, పిల్ల సజ్జలైనా సరే, ఎవడైనా మీరు వదిలిపెట్టినా, మీరు వదిలేసిన సిఐడికి అప్పగిస్తానని చెప్పి బాబాయిది హత్య జరిగిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని చెప్పావు. నువ్వు ఇది కూడా అట్లాగే చేద్దాం అనుకుంటా ఉన్నావు, కానీ ఎక్కడా వదిలిపెట్టావు. ఎందుకంటే నీ ఆటలు సాగవు, నీ పప్పులేం ఉడకవు. 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. సొంత నీ చెల్లెలే నీకు ఓటు వేయద్దని చెప్తా ఉంది. ఈరోజు నీ చెల్లెల్ని తరిమేసిన పరిస్థితి. నీ సొంత చెల్లెలికి, నీ తల్లికి తెలుసు, ఈసారి నన్ను నా బిడ్డను చంపేస్తాడు, మళ్ళీ అధికారంలోకి ఎక్కుదామని చూస్తాడు, వీడికి ఒక రక్త సంబంధము లేదు, తోడబుట్టిన వాళ్ళని లేదు, పేగు తెంచుకు పుట్టిన బంధం అసలు లేదు వీడికి, ఇంత రావణాసురుడు, రాక్షసుడని తల్లి ఒక ఆడబిడ్డింటో తలదాచుకుంటా ఉంది. సిగ్గనిపించట్లా జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఎక్కడో అల్లుడింట్లో బతకాల్సిన పరిస్థితి నీ తల్లి, కూతురింట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నీ తల్లిది. నువ్వు నీ తల్లికే న్యాయం చేయలేని వాడివి. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకి, అవ్వలకి ఏమి న్యాయం చేస్తావు? ఏమి ఆదుకుంటావని అడుగుతా ఉన్నాను. ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటావని అడుగుతా ఉన్నాను. ఈ రోజు నిండు ప్రాణం బలి తీసుకొని ఆడబిడ్డ శవంతో రాజకీయం చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎంత దుర్మార్గానికి పాల్పడతామని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అనుకోలేదు, ఎవరు కూడా కలగలేదు. దీని అంతటికి మూలకారకుడు ఎవడో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. 6 సంవత్సరాల బిడ్డల దగ్గర నుంచి 60 సంవత్సరాల రుద్రాల వరకు కూడా రేపులు జరిగాయి. ఏం పీకుతా ఉన్నావయ్యా నువ్వు? కనీసం ఆడబిడ్డలకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నాను. అసలు నువ్వు ఆ ముఖ్యమంత్రి సీటుకు అర్హుడు అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డలు ఎంత మోసం చేసావని అడుగుతా ఉన్నాను.
చక్కని తల్లి, బంగారు తల్లిలా ఉంది లక్ష్మీదేవిలా గీతాంజలి. అలాంటి ఆడబిడ్డని పొట్టన పెట్టుకున్నావు. ఆడబిడ్డ ఉసురు నీకు తగలదా జగన్మోహన్ రెడ్డి? గుర్తు పెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం. ఇంకా ఎవరినైనా బలికోడలను చూసినా, ఎవరి శవాల మీద రాజకీయాలను చూసినా, శవాల మీద చిల్లర ఏరుకొని పేలాలు ఏరుకునే బతుకు మీరు బతకడానికి మీకు ఎందుకు సిగ్గనిపించలేదని అడుగుతా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. గీతాంజలి సావుకి ముఖ్య కారకుల్ని ఎవరిని వదలము. ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని, ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ఆ కుటుంబానికి చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను.